ఒక ప్రకాశవంతమైన ఉదయం రాజు ఆరాటంగా లేచాడు. ఈరోజు అడవి పండుగ. గ్రామంలోని పిల్లలు మరియు జంతువులు కలిసి సంబరాలు జరుపుకునే రోజు. ఉత్సాహంతో రాజు గదిని చూశాడు. చేయులు పైకి పొడిగించి స్ట్రెచ్చింగ్ చేసుకుంటూ అమ్మా, నేను వెళ్ళవచ్చా అని అడిగాడు. అమ్మ ముసుగు నవ్వుతూ తప్పక బేటా, కాని జాగ్రత్తగా ఉండాలి అని చెప్పింది. రాజు ఉత్సాహంతో అడవిలోకి పరిగెత్తాడు. అక్కడ కుందెలు జారుతున్నాయి, పక్కపాటి పక్షులు పాడుతున్నాయి, గిల్లు పరుగులు పడుతున్నాయి. రాజు అడవి జంతువులతో దాగబాట ఆటలో చేరాడు. చెట్ల మధ్య ఎక్స్ప్లోర్ చేశాడు. ప్రతిదానితో ఆనందపడ్డాడు. అచాత్తుగా రాజు చిన్న జింక ఒక చెట్టుకు చిక్కి ఉంది అని గమనించాడు. చింతపడకు చిన్నవాడా, నేను నీకు సహాయం చేస్తా అని హృదయపూర్వకంగా చెప్పాడు. జాగ్రత్తగా చెట్లను మరియు ఆకులను పక్కకు చేసి జింకను బయటకు తీశాడు. నియర్బై జంతువులు ఉత్సాహంగా కేకలాడుతూ రాజును ప్రోత్సహించాయి. జింక బయటకు రాగానే రాజు ప్రేమతో దాన్ని ప్యాట్స్ చేశాడు. జింక కూడా ధన్యవాదంతో అతనిని తోడుగా చూసింది. అడవి జంతువులు ఆనందంతో హాప్స్ చేసి రెక్కలు కొట్టుతూ పలకరించాయి. అడవి క్లియరింగ్లో సూర్యకిరణాలు విరిగాయి. పూలు, ఆకులు లైవ్లీగా కదులుతున్నాయి. సాయంత్రానికి రాజు ఇంటికి తిరిగివచ్చి డోర్వేలో అడుగుపెట్టాడు. అమ్మ అతనిని ప్రేమగా అడ్డుకున్నది. నువ్వు ఎంత ధైర్యవంతుడు, దయగలవాడో అని చెప్పింది. రాజు నవ్వాడు. ఈరోజు చేసిన ఆటలు, కొత్త స్నేహితులు గుర్తుచేసుకొని హృదయంతో సంతోషాన్ని అనుభవించాడు. Please like, share and subscribe.